హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన 5 Nights at Freddy's 2 అనే హాలీవుడ్ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 44 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు $51 మిలియన్ ఉండొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, 2014లో సేమ్ నేమ్ తో ఒక చిన్న మొబైల్ గేమ్ రిలీజ్ అయింది. తర్వాత చాలా గ్రాఫిక్ నావెల్స్, కామిక్స్ అండ్ మెర్చెండైజ్ కూడా వచ్చి ఫేమస్ అవడంతో ఆ క్యారెక్టర్స్ 2023లో లైవ్ యాక్షన్ మూవీని కూడా తీశారు అండ్ బాక్స్ ఆఫీస్ హిట్ కూడా అయింది. $20 మిలియన్ తీస్తే $291 మిలియన్ గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి ఈ మూవీ చూడాలంటే ప్రీవియస్ పార్ట్ చూడాలా అంటే ఎస్, చూస్తే బెటర్. సేమ్ క్యారెక్టర్స్ అండ్ కనెక్షన్స్ ఉన్నాయి కూడా. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చలేదు, చాలా సార్లు బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఒక చిన్న టౌన్లో ఫ్రెడ్డీ ఫాజ్బేర్స్ పిజ్జా అనే కిడ్స్ అండ్ ఫ్యామిలీ ప్లేస్ ఉంటుంది. అక్కడ ఫ్రెడ్డీ, బానీ, చీకా, ఫాక్స్ అనే 4 యానిమాట్రానిక్స్ క్యారెక్టర్స్ కిడ్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది కిడ్స్ మిస్టీరియస్లీ మిస్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొన్ని ఇయర్స్ తర్వాత ఆ ప్లేస్ కంప్లీట్లీ క్లోజ్ అయిపోవడం వల్ల, కానీ ఇంకా అక్కడ గోస్ట్ లాంటి ప్రెజెన్స్ ఉందని, వింత క్రియేచర్స్ తిరుగుతున్నాయని నైట్ సెక్యూరిటీ గార్డు గుర్తిస్తాడు. తర్వాత ఏం జరిగింది, ఆ కిడ్స్ ఎలా మిస్ అయ్యారు అనేది మూవీలో చూడాల్సిందే. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రిమిస్ అని చెప్పొచ్చు. చిల్డ్రన్ హారర్ అనే టైప్లో తీశారు, యంగర్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి. మూవీని డైరెక్ట్ చేసింది ఎమ్మా థామీ. ఈవిడ ఇంతకు ముందు 2023లో వచ్చిన ప్రీవియస్ పార్ట్ అండ్ 2018లో వచ్చిన ద విండ్ అనే మూవీస్ తీసింది. మ్యూజిక్ బై ద న్యూటన్ బ్రదర్స్. పర్లేదు, కొంచెం రెట్రో స్టైల్లో ట్రై చేశారు. టైమ్ లైన్ కి తగ్గట్లు వీళ్ళంతకు ముందు చాలా టీవీ సిరీస్ అండ్ హారర్ మూవీస్ కి ఇచ్చారు. సినిమాటోగ్రఫీ వర్క్ బై లిన్ వాన్ క్రీప్ డీసెంట్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నైట్ టైంలోనే జరుగుతూ ఉంటాయి ఆ చిన్న టౌన్లో. పప్పెట్ ఉన్న సీన్స్ అండ్ చీక్ అనే క్యారెక్టర్ కొంచెం పర్లేదు ఉన్న వాటిలో. చీక్ అనే క్యారెక్టర్ కి వాయిస్ యాక్టింగ్ ఇచ్చింది మేఘన్ ఫాక్స్. నెగిటివ్స్ చెప్పాలి అంటే మూవీ రన్ టైమ్ అండ్ ప్రొసీడింగ్స్ చాలా డ్రాగ్ అవుతూ ఉంటాయి. ఎడిటర్గా చేసిన మళ్ళీ ఇద్దరు, టిమోథీ ఆల్వర్సన్, డెరెక్ లార్సన్. స్టార్టింగ్ 30 మినిట్స్ కొంచెం స్లోగా నిద్రలోకి తీసుకెళ్తూ ఉంటుంది. యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయ్యాక ఇంకా అవదేంట్రా బాబు అన్నట్లు వెళ్తూ ఉంటుంది. చాలా సీన్స్ ఇల్లాజికల్ గా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది అవసరం అధ్యక్ష అని అనుకుంటాం మనసులో మనం. మూవీలో ఎవరి యాక్టింగ్ నాకు నచ్చలేదు. డైరెక్టర్ అలాగే చెప్పాడు, నేను అలాగే చేస్తా అన్నట్లు. ఆ క్యారెక్టర్స్ అండ్ ఆ రోల్స్ అన్ని డల్ గా ఉంటాయి. మూవీలో చాలా ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. ఈ మూవీ సిరీస్ కి, ఆ గేమ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్లున్నారు, వాళ్ళకి నచ్చుతుందేమో. న్యూట్రల్ ఆడియన్స్కి అయితే కొంచెం కష్టమే. విఎఫ్ఎక్స్, CGI షాట్స్ అయితే నాకేం నచ్చలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత గొప్పగా ఏం లేవు కన్సిడరింగ్ బ్లమ్ హౌస్ బ్రాండ్ నేమ్. ఏవో చిన్నపిల్లల రోబోట్ డ్రెస్సుల్లో మనుషులు అటు ఇటు తిరుగుతున్నట్లు ఉంటాయి తప్ప అసలు కన్విన్సింగ్ గా ఎక్కడ ఉండవు ఏమి. క్లైమాక్స్ అస్సలు బాగాలేదు. రష్డ్గా సడన్ గా అయిపోతుంది అనమాట. క్రెడిట్స్ రోల్ అవుతూ ఉంటాయి. యానిమాట్రానిక్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి కానీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. హారర్ ఎలిమెంట్స్ తో జంప్ స్కేర్ సీన్స్ కానీ, క్యూరియాసిటీని క్రియేట్ చేసే సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ ఏమీ లేవు. అవి వాళ్ళు ట్రై చేశారు అనుకున్నా కానీ నాకేం వర్కౌట్ కాలేదు. మధ్యలో లైట్ హ్యూమర్ని కూడా ట్రై చేశారు. ఓహో, ఇది ఇప్పుడు జోకా అన్నట్లు ఉంటుంది ఆ డైలాగ్ రైటింగ్ కూడా. మెయిన్ గోస్ట్ యొక్క బ్యాక్ స్టోరీ అసలు చాలా సిల్లీగా అనిపించింది. మీరేంటో, మీ విధానాలు ఏంటో అన్నట్లు. నాకైతే లిటరల్ గా ఎందుకు వచ్చాను రా బాబు ఈ మూవీకి అన్నట్లు అనిపించింది చివరికి. ఏ రోల్ కి కూడా సరైన క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది ఉండదు. ర్యాండమ్ గా ఎవరో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎమోషనల్ గా సరిగ్గా ఏ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వలేము. ఓ ఇప్పుడు వీడు అవుటేనా, ఓ నెక్స్ట్ వాడేనా, సరే కానివ్వండి నెక్స్ట్ ఇంకెవరు అన్నట్లు వెళ్తూ ఉంటుంది అనమాట. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే మిడ్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంది అండ్ సీక్వెల్ కి హింట్ ఇచ్చారు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక 2023లో వచ్చిన మూవీ నచ్చి స్లో నరేషన్ అయినా పర్లేదు, ఆ క్యారెక్టర్స్ అంటే ఇష్టం బట్ లో ఎక్స్పెక్టేషన్తోనే చూస్తాం అంటే నచ్చొచ్చేమో. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీ లైన్తో మంచి హారర్ ఎలిమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కాంజరింగ్ 4th పార్ట్ అలాగే డిసప్పాయింట్ చేసింది అంటే అస్సలు నచ్చదు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.